హలో అందరికీ, నేను మీ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3780. ఈరోజు నేను చుక్క కూర పెసరపప్పు కర్రీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. నా స్టైల్లో ఎలా ఉంటుందో ఒకసారి చూసి ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది చుక్క కూర పెసరపప్పు. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చాలా అంటే చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఫస్ట్ పెసరపప్పు అందులో వేసుకొని చక్కగా వేయించుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి చాలా ఓపికగా నిదానంగా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, వేగిపోయింది పప్పు. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు, మరీ ఎర్రగా కూడా వేపకూడదు. చక్కగా కరకరలాడాలి క్రిస్పీగా. ఆ విధంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఈ విధంగా వేయింపి పక్కన పెట్టేసుకోవాలి పప్పు. తర్వాత రోట్లోకి మనం కొద్దిగా జీలకర్ర వేసుకొని పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర ఇవి రెండు కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టేసుకోవాలి. బాగా మెత్తగా కూడా అవసరం లేదు, ఇలా కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టేసుకోవాలి వెల్లుల్లి జీలకర్ర. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి. పెసరపప్పు చక్కగా ఒకసారి వాష్ చేసుకొని నీళ్ళు వంపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇలా పెసరపప్పు కడిగేసుకొని పెట్టుకోవాలి, మనం వేపుకున్న పెసరపప్పు. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆకుకూర పప్పులు ఎవి వండినా కూడా, ఏ ఆకుకూర పప్పులోకైనా ఇలా వెల్లుల్లి జీలకర్ర వేసుకొని పోపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా వెల్లుల్లి రెబ్బలైనా దంచి వేసుకొని పోపు పెట్టేసుకోవచ్చు. అలా అయినా కుక్ చేసుకోవచ్చు, ఇలా అయినా కూడా వండుకోవచ్చు అండి. కాకపోతే కొంచెం టేస్ట్ అనేది మనకు డిఫరెంట్గా ఉంటుంది. ఇలా మనం ముందుగా కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర ముద్ద వేసేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. తర్వాత మనం ముందుగా వేపుకున్న పెసరపప్పు ఉంది కదా, కడిగి పెట్టుకున్న పెసరపప్పు, వేయించుకొని కడిగి పెట్టుకున్న పెసరపప్పు అందులో వేసేసి అంతా కలిసేలాగా కలుపుతూ ఇలా ఆయిల్లో కూడా కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. తడిగా ఉంది కదా, మనం కడిగాం కదా పప్పు, అందులోని చెమ్మ అంతా ఆరేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో కూడా అలా ఫ్రై అయితే మనకి ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది పప్పు అనేది. ఈలోగా పప్పు మనం ఫ్రై అయ్యేలోగా చుక్క కూర అంతా కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చూడండి, పప్పు బాగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిన పప్పులోకి వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఉడికించుకోవాలి. తగినన్ని నీళ్లు పోసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని ఉడికించుకోవాలి. పప్పు కర్రీస్లో అయినా కూడా, నాన్ వెజ్ కర్రీస్లో అయినా కూడా ఉప్పు అనేది ముందుగా వేయకూడదండి. అలా వేస్తే త్వరగా ఉడకదు. ఉడికిన తర్వాత వేయాలి ఉప్పు. పప్పు ఉడికేలోగా మనం చుక్క కూర అంతా కట్ చేసుకున్నాను. చక్కగా నీట్గా వాష్ చేసుకుందాము. కట్ చేసుకొని ఇలా వాటర్లో పోసేసుకొని నీట్గా కడుక్కోవాలి. ఆకుకూరల్లో చాలా మట్టి ఉంటుంది కదా, అలా కడుక్కున్న పప్పు 50% ఉడికిన తర్వాత ఇప్పుడు చుక్క కూర మనం అందులోకి యాడ్ చేసుకోవాలి. ఆకుకూర, ఎందుకంటే ఈ చుక్క కూర అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది. మనకి పప్పు 50% ఉడికిన తర్వాత ఈ చుక్క కూరని అందులోకి యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఉడికిపోయింది పప్పు. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా కారం, పచ్చిమిర్చి కాస్త ఎక్కువ వేసుకోవాలి. ఆకుకూర పప్పులోకి కారం కాస్త తక్కువ వేసుకోవాలి.
అందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి అంతా కలిసేలాగా కలుపుతూ ఇప్పుడు ఉప్పు కారాలు కూడా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. పప్పులో బాగా మిక్స్ అయిపోయి ఉడికిపోవాలి ఉప్పు కారాలు. ఒక 5 to 10 మినిట్స్ అలా 5 మినిట్స్ అలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.